హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విమలా వంటకాలు. మీరు మునక్కాయ మటన్ కర్రీ తినుంటారు, చికెన్ మునక్కాయ కర్రీ తినుంటారు, ఎగ్ మునక్కాయ కర్రీ తినుంటారు. కానీ ఎండిచేప మునక్కాయ కర్రీ తినుంటారు కదండి. తినకపోతే వెంటనే చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే నత్తళ్ళైనా సరే ఇలా పట్టి సవడలైనా వేసుకొని మునక్కాయ కర్రీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేశారంటే తప్పకుండా ఎంతో టేస్టీ అయిన మునక్కాయ ఎండుచేప కర్రీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకెందుకు కాలేసి ఈ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఎండు చేపలని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చేప అనేది ఎక్కువ నీచు వాసన అనేది రాదు. ఇవి పక్కన పెట్టుకున్నాక ములక్కాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఇంత సైజులో కట్ చేసుకోవాలండి. అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల చేప అనేది బాగా ఫ్రై అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఎండు చేపలు వండుకునేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా మనకి డ్రై ఫిష్ అనేది వేగిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్ అనేది ఇంత బిగ్ సైజులోనే కట్ చేసుకోవాలండి. తినేటప్పుడు నోటికి చాలా బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత మనం టమాటో అవి వేసుకోవచ్చు. మనకు ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేగిపోయింది. ముందుగా కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. టమాటో అనేది బాగా మగ్గాలంటే కొంచెం మూత పెట్టుకున్నారంటే మనకి ఈజీగా టమాటో కుక్ అయిపోతుందండి. చూసారు కదండి, ఈ విధంగా కంప్లీట్గా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ కూడా వేసుకోవాలి. మునక్కాయ వేసుకుని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుంటే మనకు మునక్కాయ కూడా కొంచెం ఫ్రై అవుతుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం ఉడికింది కదా. ఒకసారి మొత్తంగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో మసాలాలను యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు ధనియా పొడి, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా ఎండు చేప ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మీరు చింతపండు నానబెట్టుకుని ఉంటారు కదా, నిమ్మకాయ సైజంత చింతపండుని అయితే నేను నానబెట్టుకున్నానండి. ఎప్పుడైనా ఎండు చేపల పులుసు నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చింతపండు పులుపు వేసుకున్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. నీచు వాసన కూడా అంత ఎక్కువగా రాదు. ఈ పులుపు అంతా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎండు చేప మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఇలా కొంచెం గ్రేవీలా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు. ఇంకా థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకోండి. నేనైతే ఇంకా కొంచెం థిక్ గ్రేవీ కావాలని కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మునక్కాయ ఎండు చేప కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేశారంటే తప్పకుండా మీకు కూడా ఇంతే టేస్టీ మునక్కాయ ఎండు చేప కర్రీ అయితే వచ్చేస్తుంది. థిక్గా అయిపోయింది కదా కర్రీ మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడానండి. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే వెంటనే అన్నం పెట్టుకొని తినేస్తానండి. నాకైతే ఈ స్మెల్కి ఎప్పుడెప్పుడు తినేస్తానా అనిపించుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విమలా వంటకాలని వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.